హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన పిఎక్స్ నెట్వర్క్లో అయితే మన ఫైనల్ రోడ్ మ్యాప్ అయితే మన ముందుకైతే రావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేవైసీ ఎప్పుడు అవుతుంది, ఇంక దాంతోపాటు లిస్టింగ్ ఎప్పుడు, మైగ్రేషన్ ఎప్పుడు అని వాటి గురించి అయితే మన యొక్క అఫీషియల్ రోడ్ మ్యాప్లో చెప్పడం జరిగిందండి. సో అవన్నీ తెలుసుకోబోతుంది, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుకు చూసినట్లయితేనండి, మన పిఎక్స్ నెట్వర్క్ యాప్ అయితే ప్లే స్టోర్లో న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకైతే కొన్ని కొత్త ఫీచర్స్ అయితే రావడం జరిగిందండి. సో దాని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో యాప్ అనేది మన పర్ఫెక్ట్గా మైనింగ్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకొని ఖచ్చితంగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు మన కోర్ టీం వాళ్ళు అయితే ఈరోజు ఆగస్ట్ 10 నుంచి అయితే ఒక ఈవెంట్ కూడా మన ముందుకి తీసుకొచ్చారండి. సో అదేంటి తెలుసుకుందాం ఒకసారి అయితే. ఇక్కడ మనం చూసినట్లయితేనండి, మన ముందుకైతే వీళ్ళు 2x రెఫరల్ రేట్ అంటూ మన ముందుకైతే ఒక ఈవెంట్ తీసుకొచ్చారండి. సో ఈ యొక్క ప్రాజెక్టులు అయితే మనందరం కూడా సెల్ఫ్గా మైనింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇంకా దాంతోపాటు మరి కొంతమంది అయితేనండి ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేశారన్నమాట. అంటే వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ ద్వారా అయితే కొంతమందిని అయితే జాయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళ ద్వారా కూడా మనకైతే మైనింగ్ బూస్ట్ రేట్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుందండి, తెలిసిన విషయం మనకైతే. కాకపోతేనండి ఈ రోజు నుంచి ఆగస్ట్ 10 నుంచి మనం చూసినట్లయితేనండి, ఇప్పటి వరకు ఏదైతే మనకి మైనింగ్ స్పీడ్ వస్తుందో దానికంటే మనకి డబుల్ వస్తుందండి. సో మనం చూసినట్లయితేనండి, ఒక ఫ్రెండ్ని రిఫర్ చేసినప్పుడైతే మనకి మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది కదండి. సో ఆ స్పీడ్ మనకైతే డబుల్ అయిందండి. సో ఈ రోజు నుంచి అయితే మనకైతే మైనింగ్ బూస్టప్ కూడా ఫ్రీగా అంటే ఫ్రీగా మన ముందుకైతే యాడ్ కావడం జరిగిందండి. సో ఎవరైతే ఇక్కడ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళ ద్వారా మీకు రావాల్సిన మైనింగ్ బూస్ట్ రేట్ అనేది డబుల్ అయిందని చెప్పుకోవచ్చండి. కాబట్టి ఒక కాయిన్ వచ్చే ప్లేస్లో 2 కాయిన్స్ వస్తాయన్నమాట. 2 కాయిన్స్ వచ్చే ప్లేస్లో 4 అయితే వస్తాయండి. సో ఈ విధంగా ఒక ఈవెంట్ అయితే మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో మీకు అర్థం కదండి. కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే 4 లక్షల కమ్యూనిటీ అండి, 400K కమ్యూనిటీ మనకైతే ఉందన్నమాట ఆల్రెడీ. సో మనమే త్వరలోనే 500K అండి, అంటే 5 లక్షల కమ్యూనిటీకి వెళ్ళబోతున్నామంట. కాబట్టి చాలా చాలా యాక్టివ్గా ఉన్న మైనింగ్ ప్రాజెక్ట్స్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చండి. కాబట్టి అందరూ కూడా యాప్ని అప్డేట్ చేసుకొని మైనింగ్ అనేది అందరూ కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నానండి. సో ఇది మనకి ఈవెంట్కి సంబంధించిన అప్డేట్ అండి. ఇంకా మనం మెయిన్ టాపిక్ అయిన రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుందామండి. సో మన కోర్ టీం వాళ్ళు అయితే రీసెంట్గానే మన ముందుకైతే అఫీషియల్ రోడ్ మ్యాప్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో దాంట్లో మనకి ఏమైనా తెలుసుకుందామండి. సో చూసినట్లయితే మన యొక్క రోడ్ మ్యాప్లో మొత్తం 10 అయితే ఉన్నాయండి. స్టెప్స్ మొత్తం కూడా 10 అయితే ఉన్నాయన్నమాట. సో ఒక 5 అయితే మనకు ఆల్రెడీ కంప్లీట్ అయితే అయ్యిందండి. ఇంక దాంతోపాటు మరొక 5 అయితే మనకైతే కంప్లీట్ అయితే కావాల్సిందనమాట. సో మనం ఫస్ట్ నుంచి వద్దామండి. సో మన ప్రాజెక్ట్లో అసలు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తాం మొత్తం కూడా తెలుసుకుందామండి. సో మన యొక్క పిరమిడ్ ఎక్స్ నెట్వర్క్, పిఎక్స్ నెట్వర్క్ సంబంధించిన షార్ట్ ఫామ్ అండి ఇదైతే, పిరమిడ్ ఎక్స్ నెట్వర్క్ అనమాట. కాబట్టి ఇక్కడైతే మనకి రోడ్ మ్యాప్లో వీళ్ళు చదువుతున్న టాప్ 10 పాయింట్స్ అంటే మొత్తం కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నామండి. దాంట్లో ఏవేవి కంప్లీట్ అయ్యాయి, ఏమేమి కంప్లీట్ కాబోతున్నాయి, సో ఇవన్నీ తెలుసుకుందాం. దాంతోపాటు మనకి మైగ్రేషన్ ఎప్పుడు, వ్యాలెట్ ఎప్పుడు వస్తుంది, దాంతోపాటు మనకి లిస్టింగ్ ఎప్పుడు అనే డౌట్ ఉంది కదండి. సో దాని గురించి కూడా మనం క్లారిటీ తెలుసుకుందాం అనమాట. సో మన రోడ్ మ్యాప్లోనండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి విజన్ అండ్ ప్లానింగ్ అండి. సో మన యొక్క పిఎక్స్ నెట్వర్క్ అనే ఒక మైనింగ్ ప్రాజెక్ట్ని గ్లోబల్ వైడ్గా రీచ్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ అనేది మనం క్రియేట్ చేయాలి అని మన కోర్ టీం వాళ్ళు అయితే ముందుగా అనుకున్నారండి. దాన్ని విజన్ అండ్ ప్లానింగ్ అనే పేరుతో మన ముందు తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ స్టెప్ అయితే మనకు అఫీషియల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ ప్లాన్ మొత్తం కూడా వాళ్ళైతే ఒక ఆఫీస్లో కానీ ఒక రూమ్లో కానీ మొత్తం అయితే చేసుకోవడం జరుగుతుందండి అదంతా కూడా. సో ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా మార్కెట్లో తీసుకెళ్దాము, ఎలా లాంచింగ్ చేద్దాం మొత్తం కూడా ప్లానింగ్ అయితే డిస్కషన్ చేసుకుంటారండి. దాన్ని అయితే విజన్ అండ్ ప్లానింగ్ అని చెబుతారండి. సో అదైతే మనకైతే ఫస్ట్ స్టెప్ అనమాట. ఆ ఫస్ట్ స్టెప్ అయితే మనకి కంప్లీట్ అయితే ఎప్పుడో అయిపోయింది అనమాట. సో మనం ఇంకా సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదామండి. సెకండ్ స్టెప్ వచ్చేసి కోర్ డెవలప్మెంట్ అండి. సో అసలు మన యొక్క ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే మనకైతే ఒక టెక్నికల్ టీం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక టెక్నికల్ టీం అనేది అంత స్ట్రాంగ్గా ఉంటే మనకైతే ప్రాజెక్ట్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అండి. సో మన వాళ్ళు అయితే ఆ కోర్ డెవలప్మెంట్ కూడా చేయడం జరిగిందనమాట ఆల్రెడీ. కాబట్టి ఈరోజు మనం హ్యాపీగా మైనింగ్ చేసుకోగలుగుతున్నాయి ఈ యొక్క యాప్లో. సో మన కోర్ టీం వాళ్ళు అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఒక మంచి ప్లానింగ్తో ఉన్నారనే విషయం అర్థమవుతుందండి. ఇంకా మూడో స్టెప్ చూసినట్లయితేనండి నెట్వర్క్ లాంచ్ అండి. సో మన యొక్క పిఎక్స్ నెట్వర్క్ అనే ఒక యాప్ అనేది వెబ్సైట్ రూపంలో మాత్రమే కాకుండా ఒక యాప్ రూపంలో ప్లే స్టోర్లో మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట.
సో ఎందుకంటే మనమైతే ఏ యాప్ అయినా సరే ప్లే స్టోర్లో ఐఓఎస్లో మనం డౌన్లోడ్ చేసుకుంటాం, యూస్ చేసుకుంటాం కాబట్టి మన యాప్ అనేది వెబ్సైట్ రూపంలో కాకుండా ఒక యాప్ రూపంలో ఉంటే చాలా బెటర్ కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారండి. కాబట్టి మన ప్రాజెక్ట్ని అయితే వీళ్ళు అఫీషియల్గా లాంచింగ్ కూడా చేయడం అయితే జరిగిపోయింది అనమాట గతంలోనే. సో ఇది మనకి స్టెప్ 3 అనమాట. ఇంకా మనం చూసినట్లయితేనండి స్టెప్ 4 గురించి మాట్లాడుకుందాము. స్టెప్ 4 వచ్చేసండి పిఎక్స్ సప్లై స్టార్టెడ్ అండి. సో అసలు ఒక ప్రాజెక్ట్‌లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటేనండి సప్లై అండి. సో ఎంత మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే మనకి సప్లై అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచి అనేది కమ్యూనిటీ జరుగుతుందనమాట. ఎందుకంటే ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరుగుతుంది. సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళైతే సప్లైని కూడా చాలా 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 లిమిటెడ్‌గా వీళ్ళైతే కంట్రోల్ చేయడం జరుగుతుందండి. సప్లై మొత్తం చూసినట్లయితే మనకి 80 మిలియన్ అండి. అంటే మన యొక్క భారతీయ కరెన్సీలో చెప్పాలంటే జస్ట్ 8 కోట్ల కాయిన్స్ అండి. సో చాలా చాలా తక్కువ సప్లై అండి. బిట్‌కాయిన్ యొక్క సప్లై వచ్చేసి 2,10,00,000 అనమాట. మన పీఎక్స్ కాయిన్‌కి సంబంధించిన సప్లై వచ్చేసండి మొత్తం ఒక 8 కోట్లు మాత్రమేనండి. సో ఈ విధంగా అయితే చాలా లిమిటెడ్ సప్లై అయితే మన ముందుకైతే వీళ్ళు రావడం జరిగిందండి. కాబట్టి ఒక కాయిన్ మనకి రావాలనుకుంటే మైనింగ్ రూపంలో 4 డేస్ అవుతుందన్నమాట. ఒక కాయిన్ మనకి రావాలంటే 4 రోజులైతే పడుతుందండి. హాల్వింగ్ అయితే త్వరలోనే. ఇంకా ఒక కాయిన్ మనకి రావడానికి 4 రోజులు కాదండి, 6, 7 డేస్ కూడా పట్టొచ్చనమాట. కాబట్టి అందుకే చెబుతున్నాను ఎవ్రీ కాయిన్ ఈజ్ వర్త్ అండి. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నా. ఇది మన యొక్క పీఎక్స్ కాయిన్‌కి సంబంధించిన సప్లైని అయితే వాళ్ళు డిసైడ్ చేశారనమాట. 80,00,000 సారీ అండి. 8 కోట్లు మాత్రమే ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళైతే ప్లానింగ్ వేయడం జరిగిందండి. ఇది విషయం అనమాట. ఇంకా స్టెప్ 5 గురించి మాట్లాడుకుందామండి ఇప్పటి నుంచి అయితే మనం. కమ్యూనిటీ గ్రోత్ అండి. సో మన ప్రాజెక్ట్ అయితే రీసెంట్‌గానే 400K 4,00,000 యాక్టివ్ మైనర్స్‌ని అయితే టార్గెట్ అయితే మన వాళ్ళు రీచ్ అయితే కావడం జరిగింది. ఇంకొద్ది కాలంలోనే మనకైతే 1,00,000 మంది వస్తారన్నమాట ఆటోమేటిక్‌గా. 5,00,000 కమ్యూనిటీ 500K కమ్యూనిటీలోకి అయితే మన ఆఫీషియల్‌గా వెళ్ళకపోతున్నాం కాబట్టి ఒక మంచి స్టేబులైజ్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌లో మన పీఎక్స్ నెట్వర్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనే ఉద్దేశం అనేది నాకైతే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చండి. కాబట్టి వీళ్ళైతే కమ్యూనిటీ గ్రోత్ విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇంక దాంతో పాటు పటిష్టంగా వర్క్స్ కూడా చేస్తున్నారు అనే ఉద్దేశం అయితే అర్థమవుతుందండి. ఇంకా ఈ యొక్క 5 విషయాలు కూడా మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఉద్దేశపూర్వకంగా మనం చెప్పాలంటే ఈ 5 కూడా కంప్లీట్ అయిపోయినాయండి. కానీ ఇప్పటి నుంచి మనకి రాబోతున్న 5 పాయింట్స్ 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇంకా సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ కాలేదండి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ కాబోతున్నాయి అనమాట. సో దాంట్లో చూసినట్లయితే మనకి స్టెప్ 6 అండి. కేవైసీ అండ్ వెరిఫికేషన్ అండి. సో మనకైతే కేవైసీ వీళ్ళైతే ఒకే ఒకసారి డైరెక్ట్ కేవైసీ అయితే ఇవ్వలేదండి. స్టెప్ వైస్‌గా మన ముందుకైతే వీళ్ళు కేవైసీ తీసుకొచ్చారనమాట. ప్రొఫైల్ అప్డేట్ కానీ, దాంతోపాటు సోషల్ మీడియా అప్డేట్ కానీ, రకరకాల టాస్కులు, ప్రొఫైల్స్ అయితే ఉంటాయండి. అవన్నీ చేయడం ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మనం కేవైసీ కంప్లీట్ చేసుకోవడం కుదిరిద్దనమాట. సో మీకు అర్థం కాదని కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కేవైసీ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. 50% మాత్రమే కేవైసీ మనకైతే కంప్లీట్ అయితే అయిందండి. మరొక 50% అయితే మనకి రానున్న కాలంలో కొద్ది నెలల్లో గానీ, కొద్ది సంవత్సరాల్లో గానీ మనకైతే అవ్వబోతుందనమాట ఫుల్ ఫ్లెడ్జ్‌గా కేవైసీ అనేది. ఇది మనకి స్టెప్ 6 అండి. ఇంకా మనం స్టెప్ 7 గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అండి స్టెప్ 7 వచ్చేసి ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్ అండి. ఇది కూడా మనకి త్వరలో జరగబోతుందనమాట. మన ప్రాజెక్ట్‌లో అయితే చాలా చాలా ఫీచర్స్ గానీ, ఇంకా అదేవిధంగా సోషల్ మీడియా డెవలప్‌మెంట్స్ కానీ, ఎకోసిస్టమ్ అప్డేట్స్ కానీ ఇంకా మనకి చాలా బాగా రాబోతున్నాయి కాబట్టి, ఇదంతా కూడా మనకైతే వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ అండి. సో మనకైతే ముందుగా అవ్వాల్సిందైతే కేవైసీ వెరిఫికేషన్ అనమాట. అది అయిపోయిన తర్వాత అయితే మన ప్రాజెక్ట్‌లో ఇంకాస్త చాలా చాలా డెవలప్‌మెంట్స్ అయితే మనం చూడబోతున్నాము. ఇప్పటివరకు చూడనివి. ఇప్పటివరకు చూడనివి అయితే మనం ఇంకా చూడబోతుంది చెబుతున్నానన్నమాట. ఇది స్టెప్ 7 అనమాట. ఇంకా చూసినట్లయితేనండి చాలా ఇంపార్టెంట్ అది స్టెప్ 8 అండి. అదే మన టీజీఈ అండ్ వాలెట్ అండి. సో మనందరం కూడా మైనింగ్ అయితే చేసుకుంటున్నాం కానీ వాటిలో మనకి అసలు ఎప్పుడు వ్యాలెట్ వస్తుంది, మన కాయిన్స్ని వ్యాలెట్లోకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇప్పుడు సెల్ చేసుకోవచ్చు డౌట్ ఉంది కదండి. సో అది మనకి స్టెప్ 8 అండి. సో స్టెప్ 8లోనే మనకైతే వ్యాలెట్ కూడా రాబోతుంది అనమాట. మన పేరు మీద ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయి వ్యాలెట్లో వాటికి సంబంధించి పర్సంటేజ్ మనకైతే ముందుగా రాబోతుందండి. వాటిని అయితే మన మార్కెట్లోకి అయితే తీసుకెళ్ళడానికి అయితే ఒక వ్యాలెట్ కావాలి కదా, ఆ వ్యాలెట్ మనకి స్టెప్ 8లో రాబోతుంది అనమాట. సో మీకు అర్థం కాదండి కాబట్టి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాయింటే. ఇంకా చూసినట్లయితేనండి స్టెప్ 9 అండి మనందరికి కావాల్సిన ఎక్స్చేంజ్ లిస్టింగ్ అండి. సో మన పీఎక్స్ కాయిన్ అయితే లిస్టింగ్ అనేది మనకైతే అవ్వబోతుంది అనమాట. స్టెప్ 9 అండి. ముందుగా మనకు వ్యాలెట్ రావాలి. వ్యాలెట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకైతే ఇక్కడ లిస్టింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో అప్పుడైతే మన వ్యాలెట్లో ఎన్ని కాయిన్స్ అయితే సిద్ధంగా ఉంటాయో వాటిని మనం ఒకేసారి క్రిప్టో ఎక్స్చేంజెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మార్కెట్లో సెల్ చేసుకోవడం కోసం మనకైతే పూర్తిగా అవకాశం అయితే ఉంటుందండి. ఇదైతే మనందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మనకైతే కావాల్సింది కూడా ఇదేనండి. సో ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయిందనుకోండి మనకైతే గ్లోబల్ రీచ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు మన కాయిన్ అనేది ఇంకా బాగా ఫేమస్ అయితే అవుతుందన్నమాట. ఆటోమేటిక్గా మనకైతే మంచి డిమాండ్ కూడా మార్కెట్లో ఉంటుందండి. సో మీకు అర్థం కదండి కాబట్టి మనమైతే కోరుకుంటున్న లిస్టింగ్ కూడా ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్లో అయితే. అది కూడా మనకి స్టెప్ 9 అండి. ముందు వ్యాలెట్ రావాలి. వ్యాలెట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి
లిస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా ఫైనల్‌గా చూసినట్లయితే స్టెప్ 10 అండి. అదే మన గ్లోబల్ అడాప్షన్. వన్స్ మనకి లిస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మన కాయిన్‌ని డెవలప్ చేయాలన్నా, యూటిలిటీలో ఒక భాగం చేయాలన్నా మనకైతే రకరకాల గ్లోబల్ డెవలప్‌మెంట్స్, పార్ట్నర్‌షిప్‌లు, కొలాబరేషన్ చాలా అయితే ఉంటాయండి. సో అవన్నీ కూడా మనకు జరగబోతున్నాయన్నమాట. వన్స్ మనకి కాయిన్ అనేది ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయిన తర్వాత మాత్రమే ఇదంతా కూడా జరగబోతుంది. కాబట్టి ఈ లోపల మనమైతే ఎవరైతే ఈ కాయిన్స్‌ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారో వాళ్ళకైతే 100% మంచి ఇన్‌కమ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకు త్వరలోనే హల్వింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈ కాయిన్స్‌కి చాలా డెవలప్‌మెంట్స్ ఉంటుంది కాబట్టి సప్లై కూడా చాలా తక్కువ కాబట్టి డిమాండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. సో అందుకే చెబుతున్నాను ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్‌ని అయితే మనం మిస్ చేసుకోకుండా ఫ్రీ మైనింగే కాబట్టి మిస్ చేసుకోకుండా అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నానండి. కాబట్టి ఈ విధంగా మనకంటూ ఒక ప్లానింగ్, ఒక డెవలప్‌మెంట్, ఒక విజన్ అయితే ఉంది అనే ఉద్దేశంతోని ఈ యొక్క రోడ్ మ్యాప్‌ని అయితే వీళ్ళు మన ముందు తీసుకురావడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకైతే 5 స్టెప్‌లు అయితే కంప్లీట్ అయిపోయాయి. మరొక 5 స్టెప్‌లు మనకి కంప్లీట్ కాబోతున్నాయి. సో ఎప్పుడైతే మనకి స్టెప్ 9 వస్తుందో, స్టెప్ 9లో మనకైతే లిస్టింగ్ అయితే జరుగుతుందన్నమాట. అప్పటి నుంచి మన దగ్గర ఉన్న టోకెన్స్ మనైతే మార్కెట్‌లో సెల్ చేసుకోవడానికి అయితే మనకి అవకాశం అయితే ఉంటుంది. సో మీకు అర్థమైంది కదండీ. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఒక మంచి ఇన్‌కమ్ అయితే మనకి రావాలంటే మైనింగ్ అనేది ప్రతిరోజు చేయాల్సి ఉంటుందండి. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మైనింగ్ అయితే ఆగకుండా చేయాలని కోరుకుంటున్నాను. ఇది మన యొక్క రోడ్ మ్యాప్‌కి సంబంధించిన అప్డేట్ అండి. మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. దాంతోపాటు మనకి రీసెంట్‌గా స్టార్ట్ అయిన ఒక ఈవెంట్ కూడా మీకైతే స్టార్టింగ్‌లో చెప్పానండి. ఒక మంచి ప్రాజెక్ట్ కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ రోడ్ మ్యాప్ మీద మీకు కూడా ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.